నకిలీ ధృవపత్రాన్ని సృష్టించడమే గాక దానిని ఉపయోగించి భూమిని ఆక్రమించిన అప్పటి కొత్తపల్లి ఎంఆర్ఓ చిల్లా శ్రీనివాస్ అతనికి సహకరించిన వారిపై కరీంనగర్ సీతారాంపూర్కు చెందిన బొంతల రఘురాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఆర్ఓ చిల్లా శ్రీనివాస్, అతడి బినామీలు చందా సంతోష్, పల్లె జీవన్ అప్పటి కొత్తపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసిన వీఆర్ఏ ప్రస్తుత తూంకుంట మున్సిపల్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. వీరి ముగ్గురిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. మరో 9 మందిని 14 రోజుల పాటు రిమాండ్ చేసింది. కొత్తపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.